జగమంత కుటుంబం మాది, ఏకాకి జీవితం మాది. జగమంత కుటుంబం మాది, ఏకాకి జీవితం మాది. గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్తే. చిట్టుదల్లెల్ని కాపాడండి, మనమంతా ఉన్నాము. యువత తలుచుకోండి అమ్మా, వాటి ఆకలి బాధను తీర్చండి. కొట్టమాకండి, కొండల్లో వదిలేస్తున్నారు, పట్టుకెళ్ళి వాటిని చంపేస్తున్నారు. అందరూ తలుచుకొని వాటిని ఇంత అన్నం పెట్టండి అమ్మా, వాటి నివాసాలు కల్పించమని ప్రభుత్వాలను వేడుకోండి అమ్మా. తరతరాల నుంచి కుక్కల్ని చంపే విధిలోనే ఉన్నారమ్మా. అందరూ కూడా వాటిని కొట్టే ఇదిలోనే ఉన్నారమ్మా. స్పీడ్గా బళ్ళు ఎక్కిచ్చేస్తున్నారు, కార్లు ఎక్కిచ్చేస్తున్నారు. ఇంత ముద్దన్నం పెట్టాలి, పొట్టలు ఎండిపోయి తిరుగుతున్నాయమ్మా. మూగజీవాల్ని రక్షించండి అమ్మా. నా శక్తి 100 కుక్కలు పెట్టుకునే శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడమ్మా. నా బిడ్డ చనిపోవటం వల్ల ఆ డబ్బులు పెట్టి నేను ఒక 100 కుక్కలు పెట్టుకునే శక్తిని నాకు ఇచ్చాడు. ఇంకా శక్తి ఇస్తే నేను ఇంకా అనేక కుక్కలకి ఆకలి తీర్చగలను నేను. కానీ నాకు 100 కుక్కలు పెట్టుకునే శక్తినే భగవంతుడు నాకు ఇచ్చాడు. ఓపికని కూడా అంతవరకే ఇచ్చాడమ్మా. యువత ముందుకు రండి, మూగజీవాల్ని కాపాడండి, రక్షించండి. వాటి ఏకాకులు కాదు, మనమంతా ఉన్నాం, మేమంతా ఉన్నాము అని వాటికి నిరూపించండి. యువత ముందుకొచ్చి మనం తినే అన్నంలో 2 ముద్దలు పక్కన పెట్టి వాటి ఆకలి తీర్చండి అమ్మా. ప్రతి ఒక్కరూ అలా చేస్తే, ప్రతి వీధిలో వాళ్ళు కూడా అలా చేసి కుక్కలకి కాస్త అంత అన్నం పెట్టి కాస్త నీళ్ళు పెట్టండి అమ్మా. భగవంతుడి ధ్యానం కంటే, భగవంతుడి పూజల కంటే కూడా మూగజీవాలు ఒక ప్రాణికి ఆకలి తీర్చిన ఇది ఎంతో గొప్పదమ్మా. అనేక పూజలు చేస్తాం, అనేక మందికి అన్నదానాలు చేస్తాం. వాటన్నిటికంటే కూడా ఒక ఆకలి బాధని, ఒక ప్రాణి ఆకలితో ఉన్న ఒక ప్రాణికి అంత అన్నం పెట్టిన పుణ్యం ఎంతో గొప్పది. ఆలోచించండి, యువత ముందుకు రండి. తరతరాల నుంచి ఇదే జరుగుతుందమ్మా. మూగజీవాల్ని చంపేస్తున్నారు, కొడుతున్నారు, అనేక విధాలుగా వాటి హింస పెడుతున్నారమ్మా. ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంతో ఉన్నతమైన సమాజంలో ఉన్నాం. విలువలతో కూడిన సమాజం, ఎంతో ఉన్నతమైన చదువులకి విదేశాలకు వెళ్ళి చదువుతున్నారు. విజ్ఞానంతో కూడిన మన మనసులమ్మ. ఈ తరం యువతలకి విజ్ఞానంతో కూడిన యువత మైండ్ ఒక్కసారి ఆలోచించండి. మనతో పాటు ఇంకొక ప్రాణి, అది కుక్క అవనేయండి, పిల్ల అవనేయండి, పక్షి అవనేయండి, ఏదన్నా అవనేయండి, వాటి ఆకలి ఎంత తీర్చాలని బాధ్యత మన మీద ఉంది. ఈ భూమి మనది కాదమ్మా, మన అందరిది. మూగజీవాలతో పాటు మనది, అందరిది. అంతేగాని మనదే భూమి, మనమే నివసించాలి, మనమే బతకాలి, మిగతా ప్రాణులు ఉండకూడదనే అట్లాంటి మనసు మంచిది కాదు. అంటే అందరూ లేరు, కొంతమంది గురించి నేను మాట్లాడేది. సారీ, క్షమించండి. పెద్ద మనసుతో ఆలోచించండి. నేను వీడియోస్ చేసేది కేవలం మూగజీవాలకి. కొంతమంది అన్న వాటికి అన్నం పెడతారని, కొంతమంది అన్న మారుతారని ఉద్దేశంతోనే నేను వీడియోస్ చేస్తాను, వేరే ఉద్దేశంతో కాదు. నాలో ఉన్న ఆవేదనను అర్థం చేసుకోండి అమ్మా. యువత ముందుకు రండి, మూగజీవాల్ని రక్షించండి. వాటి ఆకలి తీర్చితే మన వెంట పడవు, మన కరవు, మన అసలు ఏమీ చేయవు. మన చూసి ఎంతో ప్రేమ చేస్తాయి అవి. ఇంత అన్నం పెట్టండి, ఇప్పుడు మెతుకులు పెట్టండి అమ్మ. వర్షాల్లో తడుస్తూ ఎండి నీళ్లు లేక గొంతండి అనేక మూగజీవాలు చనిపోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి అమ్మ. మనం కూడా చచ్చిపోతాం ఎప్పుడోకప్పుడు. బతకం. మన భూమి మీద శాశ్వతంగా మనమే ఉండం. మనతో పాటు అవి కూడా ఉన్నాయి. వాటి ఆకలి తీర్చండి. మనం చెప్పుకుంటాం బాధని, అవి చెప్పుకోలేవు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. పిచ్చి వాగుతుందని ఆ మనసులో అనుకోవద్దు. క్షమించండి, నన్ను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, మన్నించండి.